Hi guys, this is Raghu and welcome back to my ఛానల్. పద్మభూషణ్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డాకు మహారాజ్. ఇందులో ప్రజ్ఞ జైస్వాల్, ఊర్వశి రౌతెల హీరోయిన్లుగా నటించగా శ్రద్ధ శ్రీనాథ్ కీలక పాత్రలో కనిపించింది. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ రోల్ ప్లే చేశాడు. 2025 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. వరల్డ్ వైడ్ గా 100 కోట్లకు పైగా వసూలు రాబట్టినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వరుసగా 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన సినిమాలుగా బాలయ్య సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపిన బాలయ్య థియేటర్లలో 40 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్నాడు. డాకు మహారాజ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేట్ కి దక్కించుకుంది. ఓటీటీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా సరిగ్గా 5 వారాలకు డిజిటల్ ప్లాట్ఫామ్ లోకి తీసుకొచ్చారు. ఈ సినిమా ఫిబ్రవరి 21 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు మూవీ మేకర్స్. ఇక ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ అయిన డాకు మహారాజ్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఆద్యంతం ప్రేక్షకులకి ఒక థ్రిల్లింగ్ అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్న ఈ చిత్రం ఓటీటీలో కూడా అదే స్థాయిలో అదరగొడుతోంది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఈ చిత్రం లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. కాగా ఇప్పటికే ఓటీటీలో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఎస్పెషల్లీ బాలయ్య యాక్టింగ్ గురించి, అలాగే ఈ చిత్రానికి సంగీతం అందించిన ఎస్ఎస్ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచాయని అంటున్నారు. ఇలాంటి చిత్రాన్ని థియేటర్స్ లో ఎలా మిస్ అయ్యామని కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. డాకు మహారాజ్ సినిమా ఓటీటీలోకి రావడంతో గూగుల్ ట్రెండ్స్ లో నిలిచింది. ఏపీ అండ్ తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో డాకు మహారాజ్ గురించి ఎక్కువగా షేర్స్ చేయడం, అలాగే ఊర్వశి రౌతెల గురించి ఎక్కువగా సెర్చ్ చేయడం జరిగింది. ఇలా డాకు మహారాజ్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయిన వెంటనే టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. నిజానికి డాకు మహారాజ్ చిత్రాన్ని ఫిబ్రవరి 21న స్ట్రీమింగ్ చేయనున్నట్టు వారం క్రితమే ప్రకటించింది మూవీ టీమ్. అయితే అనౌన్స్మెంట్ పోస్టర్ లో ఊర్వశి రౌతెల ఫోటో లేకపోవడంతో అనేక రూమర్స్ వినిపించాయి. ఈ సినిమాలో ఊర్వశి రౌతెల సన్నివేశాలను తీసేశారంటూ సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొట్టాయి. అంతేకాదు కేవలం తెలుగు వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంటుందని అన్నారు. అయితే వీటిల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ వచ్చేసింది. అన్ని ప్రధాన ప్రాంతీయ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేశారు. అలానే ఓటీటీ వెర్షన్ లో ఊర్వశి నటించిన సీన్స్ ను కట్ చేయలేదు. అంతేకాకుండా నెట్ఫ్లిక్స్ లేటెస్ట్ పోస్ట్ లో ఊర్వశిని కూడా మెయిన్ గా చూపించారు. ఇక డాకు మహారాజ్ సినిమాలో ఊర్వశి రౌతెల ప్రత్యేక పాటలో కనిపించడం మాత్రమే కాకుండా కీలక సన్నివేశాల్లో కూడా కనిపించింది. ఊర్వశి రౌతెలతో బాలయ్య చేసిన దబిడి దిబిడి సాంగ్ వివాదాస్పదమైంది. అటు బాలీవుడ్ కి చెందిన సినీ విమర్శకులతో పాటుగా కొందరు సౌత్ ఇండియన్ విమర్శకులు సైతం దబిడి దిబిడి డాన్స్ స్టెప్పులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊర్వశి రౌతెలను అలాగే బాలయ్యను తీవ్రంగా విమర్శించారు. ఎంతగా దీనిపై విమర్శలు వచ్చాయో అదే స్థాయిలో పాటకి మంచి స్పందన వచ్చింది. యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా దేశ విదేశాల్లోనూ దబిడి దిబిడి సాంగ్ స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. ఇంటర్నేషనల్ రేంజ్ లో బాలయ్య సాంగ్స్ వైరల్ కావడంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇది ఇలా ఉండగా డాకు మహారాజ్ సినిమాకు పైరసీ వైరస్ అంటుకుంది. డాకు మహారాజ్ ఓటీటీలో రిలీజ్ అయిన వెంటనే పైరసీ వెబ్సైట్లు ఈ చిత్రం కోసం కాచుకొని ఉండగా ఇలా డాకు మహారాజ్ ఓటీటీలోకి వచ్చిందో లేదో అప్పుడే టొరంటో వెబ్సైట్ ఐబొమ్మలో లీక్ అయిపోయింది. ఈ పైరసీ వెబ్సైట్లు ఓటీటీ ఆదాయానికి కూడా గండి కొడుతున్నాయి. దీని గురించి గతంలో మీడియా ప్రతినిధి దిల్ రాజు ను ప్రశ్నించారు. దిల్ రాజు టాలీవుడ్ లో అగ్ర నిర్మాత మాత్రమే కాదు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ గా కూడా ఉన్నారు. ఐబొమ్మ లాంటి పైరసీ వెబ్సైట్స్ పై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని మీడియా ప్రశ్నించగా దిల్ రాజు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా చేతులెత్తేశారు. దానిని అరికట్టడం తన ఒక్కడి వల్ల సాధ్యం కాదని ఫిలిం ఛాంబర్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని దిల్ రాజు గతంలో తెలిపారు. ఏది ఏమైనప్పటికీ డాకు మహారాజ్ సినిమా అటు థియేటర్లలోనూ ఇటు ఓటీటీలోనూ రచ్చరచ్చ చేసేస్తుంది. సో దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.